అమ్మ పెట్టది అడక తిననియది అన్నట్టే వేస్తున్నది రైతులని కాంగ్రెస్ సర్కారు. ఎదిగిన బిడ్డ ఎంతో, పండిన పంట గంతే. బిడ్డ పెండ్లి చేయాల్సిందే, ఎండిన పంటను అమ్ముకోవాల్సిందే. కానీ రైతును అటు కాకుండా ఇటు కాకుండా చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం షిల్పూర్ అనే మండలంలో 10 రోజుల నుంచి పంటను ఎండబెట్టి ఎదురు చూస్తున్నారట రైతన్నలు. ఆ ఐకేపీ సెంటర్ తరపున కొనేటోళ్ళు రారు, కాంట పెట్టరు. చూసి చూసి ఓపిక పట్టని రైతులు బయటోళ్ళకి అమ్మేదానికి బేరం చేస్తుంటే చూడుండ్రే ఏం చేసిండు. ఏం జరిగింది మాకు తెలియదు కదా. ఇక పొద్దుగాల కూడా మేము సంచులు నింపి కుట్లేసినాక అట్లా ఎట్లా అమ్ముతారు, మేమున్నాక అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి మాకెందుకు చెప్పలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. 10 రోజుల నుంచి ఎంత బతిలాడినా మీరు మా దిక్కే చూడలేదు అన్నట్టు రైతులు అంటున్నారు. అయినా అయినకుండా పోలీసులను పిలిపించి అమ్మిన వడ్లను వాపస్ తీసుకున్నారట. 10 రోజులు ఆరబోసి సొమ్మసిల్లినం. ఈ వానలేమో రైతులను ధరిమినట్టే ఎన్కూరుకొస్తున్నాయి. ఎన్ని రోజులని చూడాలి? ఒడ్లు మక్కలు మొలకలకు వస్తున్నాయి, ఎటు కాకుండా వేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు రైతులు తిప్పబడుతున్నారట. ఇంత ఘోరంగా ఎప్పుడు కాలేదు. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కార్లో ఆ పంటకు యూరియా దొరకది, ఎట్లనో తీరుగా పంటలు పండిస్తే అమ్ముకోకుండా వేస్తున్నారు. ఇట్లా అయితే రైతులు ఏం కావాలనో ఏమో పోన్రి అని అనుకుంటున్నారట రైతన్నలంతా. ఇత్తొకటి పెడితే షెట్ ఒకటి మొలుస్తుందా? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎసోంటి క్యాండిడేట్ నిలబడ్డాడో ఆ గోసోంటోలే ప్రచారంలో తిరుగుతుంటే ఏమైందో చూడండి ఒకసారి. చూసిండ్రా, ఒకళ్ళకంటే ఇంకొకళ్ళకు పడని పార్టీలు రెండు ఎదురు పడితే కొట్టుకున్నట్టు, గల్లలు పట్టుకొని గుద్దుకున్నట్టు ఏ తీరుగా కొట్లాడుతున్నారో చూడండి. ఇక్కడ కూడా ఏదో పంపకాల పంచాదే కావచ్చు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్నట్టు పార్టీ ప్రచారాన్ని పక్కకు పెట్టి నెట్టేసుకున్నారు. రహమత్ నగర్ లో పార్టీ కరపత్రాలు చేత పట్టుకొని కండువాలు మెడలు వేసుకొని ఓట్లు అడుగుతున్నారట. మరి ఎక్కడ జడిందో ఏమో నవీన్ యాదవ్ గ్యాంగు, భవానీ శంకర్ గ్యాంగులు 2 గ్రూపుల తీరుగా విడిపోయి సై అంటే సై అన్నట్టు జబ్బలు జరుచుకునుడు, తొడలు కొట్టుకునుడు చేసిండ్రు. ఇక అక్కడున్న జనాలు అబ్బా ఎంత మంచి పార్టీ, ఇంత క్రమశిక్షణ ఉన్న పార్టీకేనా వీళ్ళు ఓటేయండి అడిగేతానికి వచ్చింది. వాళ్ళే కొట్టుకుంటున్నారంటే రేపు మనల్ని కూడా ఓటేతానికే వెనకాడరు. కాబట్టి ఈ సొంటోళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే ఏం జరుగుతుందో చెప్పగానే చెప్తున్నారు. మా ఇంట్లో ముంగట కొట్టుకొని ఇంతటి మహానుభావులే గల్లలు పట్టుకొని కొట్టుకున్నోళ్ళే మన బతుకులను ఆగం చేస్తారు. కాబట్టి ఇంత మంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మన ఇండ్లు గూల కొట్టించుకోవాలి. ఆదర్శప్రాయుల పార్టీకి అండగుండి ఓట్లేస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసు. కాబట్టి గట్టి నిర్ణయానికి వచ్చిందట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఇక చూడాలి మరి ఏమవుతుందో, ఇక వాళ్ళు గెలుస్తారు.